కృష్ణాయ పరమాత్మనే నమః. ప్రేక్షకులకు నమస్కారములు. అథ తృతీయాధ్యాయ భగవద్గీత 3వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నామండి. 3వ అధ్యాయంలో దీని పేరు కర్మయోగం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ పేర్లేవి ఆయన కృష్ణుడు పెట్టినవి కాదండి. తర్వాత పెద్దలు ఆ భగవద్గీతను బట్టి అది జ్ఞానయోగం అనేది, కర్మయోగం అని, ఇది ఆత్మసంయోగం అని, ఇలా భక్తి యోగం అని ఈ పేర్లు పెద్దవాళ్ళు పెట్టినవి. ఇంకొక విషయం ఏంటంటే మనకి మీరు మరి సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం, దాంట్లో కర్మయోగం లేదా ఉంది. అందువల్ల ఆయన చెప్పినప్పుడు ఈ జ్ఞానయోగం కర్మయోగం ఇవన్నీ కూడా కలిసే ఉంటాయండి అక్కడక్కడ. దీనికి ఏదో తీర్థం ప్రసాదం కింద ఏమి ఉండదు. అయితే ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు దీనికి ఈ 3వ అధ్యాయానికి కర్మయోగం అని పెద్దలు పేరు పెట్టారు. కాబట్టి దీని గురించి ఎందుకంటే ఆ కర్మయోగం గురించే ఎక్కువ విషయాలు పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు వివరించడం జరిగింది. ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మొట్టమొదటి శ్లోకంలోనే. ఏమనంటున్నాడు అంటేనండి, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కేశవ, ఓ కృష్ణ, ఇప్పుడు ఇంతకీ ఏది గొప్పది? కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా? నువ్వేం చెబుతున్నావు? అసలు అన్నీ వదిలేసేయమంటున్నావు, అనురాగం వదిలేయమంటున్నావు, మమతానుబంధాలు వదిలేయమంటున్నావు, ఆత్మవైపు మనస్సు పెట్టుకోమంటున్నావు, ఒక సంయమిలాగా మారమంటున్నావు, మోక్షాన్ని పొందమంటున్నావు. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? మళ్ళీ ఇప్పుడు జాయసే చేత్ కర్మణ తే మతా బుద్ధి. ఈ కర్మ కంటే కూడానేమో మరి ఆ విధంగా కనుక నీ అభిప్రాయాన్ని బట్టి ఈ కర్మ కంటే జ్ఞానమే గొప్పదైనప్పుడు, జ్ఞానం వల్ల కలిగేటువంటి ఏ ఆత్మజ్ఞానం ఉందో అదే గొప్పదైనప్పుడు మరి ఈ గొడవ అంతా ఎందుకు? ఇప్పుడు నన్ను మళ్ళీ తత్కిం ఘోరే నా మాము నియోజేసి నన్ను ఉత్తిష్ట యుద్ధం చెయ్యి అని నన్ను మళ్ళీ ఇలా ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని ఒక ప్రశ్న వేశాడండి అర్జునుడు మొట్టమొదట తృతీయాధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో. అని తర్వాత 2వ శ్లోకంలో అంటాడు, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసి మే. ఓ కృష్ణ, నువ్వు వ్యామిశ్రేణ వాక్యేన కలగాపులగా అన్నమాట అండి. ఇవేమిటి? కాసేపు అది అంటావు, కాసేపు ఇది అంటావు, నాకు అర్థం కావట్లే. అంటే అసలు అర్జునుడు అండి సామాన్యమైన స్థితి, చిన్న 5వ తరగతి పిల్లవాడికి ఎలా అడుగుతాడో ఆ స్టేజ్ నుంచి అడుగుతున్నాడండి కృష్ణుడిని మన కోసం. మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇది జ్ఞానయోగం మంచిదా, కర్మయోగం మంచిదా? నువ్వు చెప్పు. నిశ్చిత్య నువ్వేం చేయాలి? మాకు నిశ్చయం చేసి చెప్పు. నువ్వు నిశ్చయం చేసి చెప్పినట్లయితే అప్పుడు మేమేం చేస్తాం? ఏదో ఒక యోగాన్ని ఆశ్రయించి మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం అనగానేటండి. శ్రీ భగవాన్ వాచ. అప్పుడు భగవంతుడు ఉన్నట్టండి, ఓ అర్జున, 3వ శ్లోకం తృతీయాధ్యాయంలో 3వ శ్లోకం అండి. అర్జునుడు కృష్ణుడు అంటున్నాడు, లోకేస్మిన్ ద్విధ నిష్ఠ పురా ప్రోక్త మయానఘ. ఓ అర్జున, ఈ లోకంలో 2 పద్ధతులు ఉన్నాయా? ఇంతకుముందు కూడా చెప్పాను, నీకు అర్థమైందో లేదో. ఏమిటంటే అవి జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. ఇప్పుడు లోకంలో ఏంటంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి అది ఇస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక అర్హత ఉండాలి కదండి. ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేస్తారు? వాడికి ఒక ప్రవేశ పరీక్ష పెట్టి, ఇప్పుడు బీటెక్ ఇవ్వాలంటే ఇంటర్ చదివినా కూడా ఇవ్వరు, దానికి ఒక ప్రవేశ పరీక్ష పెట్టి దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళకి దాంట్లో ముందు ఫస్ట్ సీట్ ఇస్తారు వాళ్ళకి. అందుకని దీనికి ఏమిటి? ఒక అర్హత ఉంది. ఆ అర్హత ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందిన ఆత్మజ్ఞానం గలవాళ్ళేమో జ్ఞానయోగం ద్వారా ముక్తిని పొందుతారు. ఏమండి, యోగులు కర్మయోగులు ఉంటారు, వాడు యజ్ఞయాగాదులు చేస్తుంటారు, భగవద్ధ్యానం చేస్తుంటారు, వ్రతాలు పూజలు చేస్తుంటారు, వాళ్ళు కర్మయోగం ద్వారా ముక్తిని పొందుతుంటారు అని చెప్పి ఈయన ఇంకొక మాట అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ కర్మయోగంలో ఏమంటే కర్మం ఏంటంటేనండి ఫలాపేక్షతో ఆచరిస్తే బంధము. ఇదండి అసలు సారాంశం.
ఈ కర్మయోగంలో మొత్తం కూడా భగవానుడు చెప్పింది సారాంశం కనుక మనం గ్రహించాలి ఏంటంటే కర్మయోగం చేయాలి. కానీ ఆ పని ఫలాపేక్షతో చేస్తే నాకు అది కావాలి ఇది అదేంటంటే అది కావాలనకపోతే అసలు ఇంకెందుకు ఈ వ్రతం చేయటం ఎందుకు, ఈ పూజలు చేయటం ఎందుకు అన్నట్లయితే దాని వలన నీకు మనశ్శాంతి కోసమే నువ్వు చేయాలి. భగవదర్పణ బుద్ధితోనే నువ్వు చేయాలి. అలా కాకుండా ఫలాపేక్షతో చేసావనుకో చెయ్యి, ఆ ఫలం వస్తుంది, దానివల్ల నీకు బంధం వస్తుంది. అయ్యా నాకు పిల్లలు కావాలి ఫలాపేక్ష చేసావు, అదేమవుతుంది ఆలంచును భద్రుజెట్టు అంటాడు. ఆలంచును మెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి దానికి ముందు పెళ్ళి దానే చేసుకోవటం మొదలు అక్కడి నుంచి పిల్లలు వీళ్ళందరి కోసం సంపాదన, వీళ్ళ ఆరోగ్యాలు అనారోగ్యాలు బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల మనకు ఏం చెబుతుంది భగవద్గీత అంటే ఫలాపేక్షతో కర్మ చేస్తే అది బంధము, అటాచ్మెంట్. అయ్యా కర్మను యోగంగా మార్చుకుంటే అంటే ఏంటంటే నిష్కామ కర్మ గతంలోనే చెప్పాడు ద్వితీయాధ్యాయంలో. కర్మను యోగంగా మార్చుకుంటే, యోగం అంటే ఏంటనమాట జనకాదులు కూడా రాజ్య పరిపాలన చేశాడు. అక్కడెక్కడో తగలబడిపోతుంది అన్నాడు, పోనివయా అన్నాడు తన రాజ్యంలోనే. అదేంటనమాట దాని మీద ఏమీ ఆసక్తి లేదు అతనికి. అతను భగవద్ధ్యానంలోనూ ఆధ్యాత్మిక దృష్టిలో ఉంటాడు. అలా గనక ఉన్నట్లయితే అప్పుడు ఆ కర్మయోగం కూడా ముక్తికి హేతు అవుతుంది. అంటే ఏంటనమాట ఇప్పుడు ఒకటండి, ఏది గొప్పది అంటే ఏం చెబుతాం, 10th క్లాస్ గొప్పదా బిఏ గొప్పది అంటే ఒక విధంగా బిఏనే గొప్పది. కానీ 10th క్లాస్ లేదే బిఏలోకి వెళ్ళటం కుదరదు. ఇది కూడా అంతే, ముందు కర్మ చేయాలి. ఆ కర్మలో భక్తి తర్వాత జ్ఞానము. అందుకే భక్తి జ్ఞానం వైరాగ్యం ఒక్కొక్క స్టేజెస్ ఇవన్నీ. ఒక్కసారినే జ్ఞానం అంటే కుదరదు. పై బెత్తలోకి వెళ్ళినవాడు జారి పడిపోతాడు. ముందు కింద ఉన్నవాడు పైకి వెళ్ళాలి, కానీ ఒక్కసారి పైకి వెళ్తే ఇది ఇబ్బంది అవుతుందన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలట, కర్మయోగము సాధ్యం కొంతకాలం చేయాలి. దాని నుంచి మన మనస్సును మార్చుకొని ఆ కర్మ చేసేవాడు వాటి మీద ఉండే అనుబంధాలు రాగద్వేషాలు సుఖదుఖాలను సమానంగా చూసుకుంటూ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానంలో ఇంద్రియాలను భగవంతుని వైపు మళ్లించాలి. ఆ మళ్లించినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీకు మోక్షస్థితి బ్రహ్మీభూత స్థితి కలుగుతుంది. ఇది మనకు ఈ 3వ అధ్యాయ ప్రారంభంలో భగవంతుడు చెప్పినటువంటి కర్మయోగ సారాంశము. స్వస్తి.